సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన నిడదవోలు పట్టణానికి పురపాలక సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభ తరుణంలో వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఇదొక శుభారంభం. ఇవాళ వజ్రోత్సవ వేడుకల్ని ప్రారంభించుకునేటప్పుడు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఫైర్ కేర్ ఏర్పాటు చేసుకుని అందులో నగరంలోని పట్టణంలోని అందరినీ కూడా భాగస్వాములు చేసి తద్వారా ఈ వజ్రోత్సవ వేడుకలకు ఒక శుభారంభం చేసినందుకు మున్సిపాలిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అందులో ముఖ్యంగా ప్రజా సంఘాల వారు, ఇతర ఆధ్యాత్మిక సంఘాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందరం కలిసి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్దాం. 26, 27, 28 తారీఖుల్లో జరిగేటువంటి ప్రధాన వేడుకల్లో మన రాష్ట్ర స్థాయి మంత్రులు, ఇతర ముఖ్యులు కూడా పాల్గొంటారు. మనందరం కలిసి నిడదవోలు పట్టణాన్ని రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి, ముఖ్యంగా పైన 2047 వచ్చేటప్పటికి, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి 2047లో వికసిత భారత్ అనేటువంటి పేరుతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి పరిపాలనా దక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వారికి సహకరిస్తున్నటువంటి ప్రధాన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మనకు ఉపకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం కూడా 2047 వచ్చే నాటికి నిడదవోలు పట్టణాన్ని అద్భుతమైనటువంటి స్వర్ణాంధ్రకి చెందినటువంటి నిడదవోలు పట్టణంగా రూపొందించుకోవడానికి మనందరం కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.